హాయ్ అండి, ఈరోజు సింపుల్గా చేసే ఎగ్ బిర్యానీ అండి. ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. బాయిల్ చేసినట్టు ఎగ్స్, తర్వాత తగిన ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, బిర్యానీ కోసం మసాలా కోసం షాజీరా, బిర్యానీ ఆకు, గోడంబి అండి. అటువంటి రైస్ కావండి. ముందుగా కుక్కర్ పెట్టేసుకుందామండి. దాంట్లో కొద్దిగా ఆయిల్, తర్వాత కొద్దిగా నెయ్యి వేసేసుకుందాము. వేసేసుకొని బాగా హీట్ అయ్యాక ముందుగా షాజీరా వేసేద్దాము. బిర్యానీ ఆకు, షాజీరా వేసేద్దాము. బాగా కలుపుకుందామండి. దీంట్లో కొద్దిగా గోడంబి వేసేద్దాము. కొద్దిగా వేగించుకుందామని వేగించుకొని పొడిచేసేస్తాం. ఇప్పుడు దీంట్లో తగినటువంటి ఉల్లిపాయలు వేస్తాము. బాగా ఫ్రై కావాలండి. సరిపడా సాల్ట్ వేసేద్దామండి. బాగా దీంట్లో ఆనియన్స్ ఫ్రై కావాలండి. బాగా దీన్ని కొద్దిగా ఆనియన్స్ వేగాయి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకున్నాము. ఒక చిన్న సైజు టమాటా ముక్కలు, సరిపడా సాల్ట్ కూడా వేసాను. ఇప్పుడు మగ్గాక అలాగే దీంట్లో కొద్దిగా పసుపు, కారం, మసాలా వేసేద్దామండి. స్పైసీ కావాల్సిన స్పైసీ వేసుకోవచ్చు. స్పైసీ కావాల్సిన కొద్ది కారం ఎక్కువ వేసుకోవచ్చు. ఈజీగా చేసేసాను కుక్కర్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇప్పుడు దంచినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇక పసుపు, కారము, ఆయిల్ వేసేసుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకున్నామండి. ఎగ్స్ ఫ్రై అయ్యి మాత్రం ఫ్రై పెట్టాలి. పక్కన పెట్టేసుకున్నాము. కొద్దిగా కరివేపాకు వేసేద్దాం దీంట్లో. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసేసుకుందామని దీంట్లో. వేసేసుకొని బాగా కలుపుకుందాము. దీంట్లో నానబెట్టినటువంటి రైస్ను యాడ్ చేసుకుందామండి. దీంట్లో వేసి కొద్దిగా కలుపుకోవాలి రైస్ని. కలుపుకొని ఇప్పుడు మనం దీనికి సరిపోయినటువంటి ఎసురు పెట్టుకోవాలి. ఒక గ్లాస్ పెట్టుకున్నానండి రైస్. ఒక గ్లాస్ తీసుకున్నాను. 2 గ్లాసుల వాటర్ వేసేస్తున్నాను. సరిపడా ఎసురు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనము దీంట్లోకి ఎగ్స్ని యాడ్ చేసుకుందాము. అలాగే కొద్దిగా కసూరి మేతి కూడా యాడ్ చేద్దాము. కొద్దిగా కసూరి మేతి అండి, కసూరి మేతి యాడ్ చేస్తాము. ఈ కసూరి మేతి యాడ్ చేయడం వలన బాగా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మనం దీంట్లో ఫ్రై చేసినట్టు ఎగ్స్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు వేసి దీంట్లో విజిల్ ఎత్తుకుందామండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 విజిల్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేదాకా
విజిల్ వేసేసుకుంటే మనకి కావాల్సిన ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. చూద్దామండి మన బిర్యానీ ఎంతవరకు వచ్చిందో. ఓకే, ఎగ్ బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయిందండి. సింపుల్ అండి, ఇలా చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు, సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ట్రై చేయండి. మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సునంద వ్లాగ్స్ 777 అండి. ఎమ్మీగా ఉండే ఎగ్ బిర్యానీ అండి, సింపుల్గా చేసవచ్చు. మీరు ట్రై చేయండి, మళ్ళీ లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కంపల్సరీగా కామెంట్ చేయండి. కంపల్సరీగా టుమారో మరొక రెసిపీతో ట్రై చేద్దాము.